పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పైసా వసూల్, జీఎస్టీ అధికారులే వసూలు రాజులు. తనిఖీలో పట్టుబడితే పండగే, ఇన్వాయిస్ల పేరుతో 2 చేతుల సంపాదన. మాట వినకపోతే రైట్స్ పేరుతో బెదిరింపులు, చిత్ర విచిత్ర నిబంధనలతో వ్యాపారులకు బెదిరింపులు, మామూలు ఇవ్వాలంటూ ఆదేశాలు, వేధింపులు. రాష్ట్ర పన్నుల శాఖకు అవినీతి మరకలు పోవడం లేదు. ఈ శాఖ అధికారులు ఇసుక నుంచి కూడా తైలం తీయగల సమర్థులుగా పేరుపడ్డారు. పనుల విషయంలో పారదర్శక కోసం ప్రయత్నాలు ఎన్ని విధాలుగా ప్రవేశపెట్టినా వీరి అక్రమ వసూలకు చెక్ పెట్టలేకపోతున్నారు. ఆన్లైన్ విధానంతో మామూలు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు సరికొత్త దారుల్లో వ్యాపారులను కొల్లగొడుతున్నారన్న ఆరోపణలున్నాయి. సరుకు సరఫరా సమయంలో రైడ్లు, వ్యాపార సంస్థల్లో ఆడిట్ పేరుతో ఫైళ్ల తనిఖీలు, ఇన్వాయిస్లు లేవన్న కారణాలు, ఇలా అనేక విధాలుగా వ్యాపారులను పిండి పిప్పి చేస్తున్నారు. ఇదే కాకుండా ఫేక్ కంపెనీలతో నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఇన్పుట్ ట్యాంక్ క్రెడిట్ను సొంతం చేసుకోవాలనుకునే గ్యాంగ్కు పలువురు అధికారులు సహాయ సహకారాలు అందించిన ఘటనలున్నాయి. ఇలా ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకుండా సొంత శాఖ ఖజానాకు గండి కొడుతూ తమ బ్యాంకు ఖాతాలు నింపుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే తరహాలో హైదరాబాద్కు చెందిన ఒక ఇంటీరియర్స్ వ్యాపారి సరుకును స్వాధీనం చేసుకుని రిలీజ్ చేయడానికి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కేవలం 25 లక్షల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. దీంతో వీరి అవినీతి భాగోతం మరోసారి వెలుగు చూసింది. జీఎస్టీ అధికారుల ఉత్తిత్తి తనిఖీలు తాజా ఘటనతో చర్చనీయాంశమవుతున్నాయి. కేవలం మామూళ్ల కోసమే తనిఖీల కోసం హడావిడి చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వారానికి 1-2 సార్లు నగరంలో ప్రధాన జంక్షన్లో ఈ శాఖ సిబ్బంది తనిఖీలు చేపడుతున్నారు. ప్రధానంగా సబ్బవరం, అంగన్పూడి, తగరపు వలస జాతీయ రహదారి ప్రాంతాల్లో ఎక్కువగా వాహనాలపై దృష్టి పెడుతున్నారు. అయితే సరుకు పట్టుకున్న వెంటనే ఆ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఆ సరుకును గోప్యంగా భద్రపరిచి వ్యాపారులతో బేరసారాలు సాగిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. డీల్ కుదరని పక్షంలోనే వారిపై కేసులు నమోదు చేసి మీడియాకు పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నారు. ఇలా పెట్టిన కేసులను వేల మీద లెక్క పట్టవచ్చు. బేరం కుదిరితే సరుకును రిలీజ్ చేసి పంపించేస్తున్నారన్న వార్తలు ఉన్నాయి. ఇదే తరహా దందాలు గత ఏడాది కాలంలో పెందుర్తి, సబ్బవరం మధ్య చోటు చేసుకున్నాయన్న టాక్ వినిపిస్తుంది. కొన్ని తనిఖీలో భారీగా సిగరెట్లు గుర్తించినప్పటికీ తమకు సంబంధం లేదన్న కారణంగా వాటిని వదిలేశారన్న ఆరోపణలున్నాయి. అయితే డీలు కుదుర్చుకునే వదిలేశారనేది సిబ్బంది గుసగుసలాడుతున్నారు. ఇలా మరోసారి బిల్లులు లేకుండా ఫర్నిచర్ వెహికల్ను పట్టుకుని కేసు పెట్టకుండా మామూలు తీసుకునే పంపించేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇలా వాహనాల తనిఖీల పేరుతో దండిగా సంపాదించుకోవడం పలువురి అధికారులకు పరిపాటిగా మారిపోయింది. ఒకవైపు తనిఖీల పేరుతోనే కాకుండా పనుల విషయంలో మోసం చేసేవారితో చేతులు కలిపిన అధికారులు సైతం ఉన్నారు. నకిలీ ఇన్వాయిస్ల పేరుతో జరిగే మోసాలను కొందరు అధికారులు, సిబ్బంది పాత్ర కూడా గతంలో బయటపడింది. ఫేక్ కంపెనీలు నకిలీ ఇన్వాయిస్లను సృష్టించి దర్జాగా ఇన్పుట్ క్రెడిట్ను తమ ఖాతాలోకి జమ చేసుకుంటున్నారు. గతంలో విశాఖ జోనల్ యూనిట్లో సుమారు 300కు పైగా నకిలీ కంపెనీలకు గుట్టురట్టు చేసి 200 కోట్ల పైగానే రికవరీ చేశారు. ముఖ్యంగా తుక్కు పరిశ్రమలు, సిమెంట్, స్టీల్ వ్యాపారులు, సిగరెట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల విక్రయ వ్యాపారులు, వస్త్ర దుకాణాలు, ఇలా చాలా వ్యాపారుల పేరుతో నకిలీ కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు. ప్రతి బిల్లును నిశితంగా పరిశీలించాల్సిన రాష్ట్ర పన్నుల శాఖ, విశాఖ డివిజన్ పరిధిలోని అధికారులు, సిబ్బంది తూతు మంత్రంగా పరిశీలిస్తుండటంతో మోసాలు పెరిగిపోతున్నాయి. స్ట్రీట్ జీఎస్టీ విశాఖ డివిజన్ పరిధిలోని సర్కిళ్లతో పాటు ప్రధాన కార్యాలయంలో కొందరు సిబ్బంది ఫేక్ కంపెనీలు సృష్టిస్తున్న వ్యాపారులతో చేతులు కలిపిన సంఘటనలు వెలుగు చూశాయి. ఫేక్ ఇన్వాయిస్లను పక్కాగా ఎలా తయారు చేయాలి, వాటిని ఏ సమయంలో సమర్పిస్తే ఎవరికి అనుమానం రాకుండా వెరిఫికేషన్ జరగదు, ఎలా ఇన్పుట్ ట్యాక్స్ను సొంతం చేసుకోవచ్చు, ఇలా పక్కాగా స్కెచ్ వేయడంతో కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇన్పుట్ ట్యాంక్ రిలీజ్ అయ్యే చేసి తర్వాత సగం పంచుకున్న సందర్భాలున్నాయి. ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోతే వీటి అక్రమాలకు ఆకాశమే హద్దుగా చెలరేకపోతున్నారు. ఇలా తనిఖీలు, ఆడిట్లు, ఇన్పుట్ ట్యాక్స్ల పేరుతో దండిగా వెనకేసుకొస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి సిబ్బందిపై దృష్టి సారిస్తారో లేదో వేచి చూడాలి. మరి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.